హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ ఈజీగా చేసుకునే విధానం గురించి చెప్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు చక్కగా ఎగ్ బిర్యానీ చేసుకుని తినేసేయచ్చు. ఎగ్స్ ఉంటే ఎగ్ బిర్యానీకి ముందుగా మనం ఎగ్స్ బాయిల్ చేసి ఉంచేసుకోవాలి. అలాగే బిర్యానీకి కావాల్సిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అలాగే మీల్ మేకర్స్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. నేను మీల్ మేకర్స్ యాడ్ చేస్తున్నాను. మీల్ మేకర్స్ ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని వేసుకున్నప్పుడు గట్టి వాటర్ పిండేసి వేసుకోవాలి. నేను ఎగ్ బిర్యానీ కుక్కర్లో వండుతున్నాను ఈరోజు. ఎగ్ బాయిల్ చేసుకున్నవి నేను నెయ్యి వాడుతున్నాను బిర్యానీలోకి. నెయ్యి వేసేసుకొని దాంట్లోకి ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేపుకోవాలి. అలా వేపుకుంటే ఎగ్స్ చక్కగా చాలా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తాయి అన్నమాట. అలాగే పసుపు వేసుకోకపోతే డార్క్ బ్రౌన్ అయిపోతాయి, చూడటానికి అంత బాగోదు. అందుకని ఎగ్స్ ఎప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం పసుపు వేసుకుని వేపుకుంటే చాలా బాగుంటాయి చూడటానికి. ఆ ఎగ్స్ నెయ్యిలో వేపేసుకుని తీసేసుకున్న తర్వాత మరలా ఆ నెయ్యిలోనే నేను టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మీల్ మేకర్స్, కొత్తిమీర, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. అలా నెయ్యిలో అంతా వేసుకున్న తర్వాత మనం వాటర్ క్వాంటిటీ చూసుకోవటమే. బియ్యం మనం గ్లాస్ తీసుకుంటే గ్లాస్న్నర వాటర్ తీసుకుంటాం కదా, అలాగే మనం వేసుకోవాలి. పలావ్ దినుసులు అంటే మనకి షాజీరా, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా, అలానే అవి కూడా వేసుకున్నాను నేను. వేసుకొని టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత కొంచెం కలయి పెట్టుకొని తిప్పుకోవాలి. దాంట్లో ఫ్రై చేసుకుంటూ ఉంటే కొంచెం వేగిన తర్వాత మీల్ మేకర్స్ కూడా వేసేసుకోవచ్చు. మీల్ మేకర్స్ చెప్పాను కదా, యూజ్ చేసుకునే ముందు మనం 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. హాట్ వాటర్ అయినా నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకుంటే కొంచెం సాఫ్ట్ అయిపోతే అప్పుడు మనం గట్టి పిండి వేసుకొని యూజ్ చేసుకోవటమే. అలాగే కొత్తిమీర, పుదీనా అంటే వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఈ కొత్తిమీర, పుదీనా అనేవి మనకి ఫ్లేవర్ కోసం యూజ్ చేసుకుంటాము. అలాగే బియ్యానికి గ్లాసున్నర వాటర్ తీసుకుంటాం కదా, అలాగే నేను కూడా ఆ క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఆ వాటర్ పోసిన తర్వాత బాయిల్ అవుతూ ఉండగా నానబెట్టుకున్న రైస్ నేను అందులో వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది రైస్. వేసుకొని ఆ బియ్యం వేసేసిన తర్వాత ఎగ్స్ వేసుకొని జస్ట్ మెల్లగా తిప్పేసేసి కుక్కర్ మూత పెట్టేసాను. కుక్కర్ మూత పెట్టేసి రైస్ వండుకోవటమే. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవటమే. ఎంత ఈజీగా అయిపోతుంది ఎగ్ బిర్యానీ. ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మీల్ మేకర్స్ వేసుకోవడం వల్ల మనకి నాన్ వెజ్ లాగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఆ ఎగ్ బిర్యానీ కొంచెం మనం పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.